మా యూట్యూబ్ ఛానల్లో ఎన్నో పూజలు వస్తున్నాయి కాబట్టి మీరు అందరూ లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నా. ఎంబడెంలో నోటిఫికేషన్ కావాలంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. జై మల్లన్న స్వామి. ఉత్తర భాగం జరిగిందో దక్షిణ భాగం జరిగింది ఆడికెళ్ళి మల్లన్న పరమడి భాగం పోయిన మల్లయ్య నాలుగు రాజ్యాలు తిరిగినా నా కోడి బొమ్మ తిరిగినా తిరిగినా ఇల్లు తిరిగిన అనుకున్నా. ఇల్లు ఉన్న చోట పిల్ల మంచు లేదు, పిల్ల ఉన్న చోట ఇల్లు మంచు లేదు, ఇల్లు పిల్ల సింగారం ఉండే మాట మర్యాద లేదు, మర్యాద ఉన్న చోట వందనాలు నచ్చలేదు. ఆడికెళ్ళి మల్లన్న ఏమిటా పరమడి భాగం ఒకటా శ్రీకాంత పుట్టక పాయన మల్లికార్జున స్వామి మన చెప్పిన మామూలే మనసున్న చేసిండు చేసుకుంటూ దేవుడు మీద పడ్డాడు. మల్లయ్య
దేశంలో ఆయా బియ్యా కృష్ణుడు గుర్రాకి దానం పోషిండు స్వామి కుడితో పడుతున్నట్టే కుంగా తాగితో పడుతున్నట్టే అర్థమైపోతున్నా పడుతున్నట్టు నాగలోకం పోతాను దేవరాజ్ గుర్రం దిగండు చంద్రపాల కూర్చొని అడవిలో రీతిగా మొక్కని పొంగు పెట్టుకున్న వాళ్ళయ్యా కన్నీరు పడుతున్నాడు దేవుడు బిచ్చగాని కన్నీరా అర్ధేశ కన్నీరా పర్దేశ కన్నీరా జనమున్న కన్నీరా ఉన్న కన్నీరా సుఖమున్న కన్నీరా అమ్మవారు పార్వతమ్మ కన్నీరు చేసుకొని కొండ కైలాసం మీద లోకాల శంకరుడు అక్కడ రాజు మేలుకున్నాడు 33 కొండ దేవుల సభై కూర్చున్నాడు నా ఇవుడి దగ్గర పోతా ఎవరి కన్నీరు ఉన్నదనుకోని ఆవిడ వెళ్ళ పార్వతి ఎందుకంట వచ్చిందని చెప్పి అష్టమాన శంకరుడు
కన్నీరు ఒడిపిండు పార్వతమ్మ వారి కన్నీరు కాదు పగవారి కన్నీరు కాదు మన కొడుకు మళ్ళా నానాలు రాజా తిరిగిండు నలుకోటి భూములు తిరిగిండు మన కొడుకు దగ్గర శ్రీకాంత్ దొరకలేదు కలిగి ముడత వల్ల పోయిండు పాలకొండ కలకల కలకల కన్నీరు ఒడిపినాడే కన్నీరేమో ఎండుకున్న కైలాసం అంతగా పంచాగిరులకు నీకు మాలిములయ్యింది మన కొడుకు కన్నీరు నేనే కల తెస్తాను పార్వతమ్మ వెళ్ళిపోమని చెప్పిండు గణపాతిగా
చిన్నమ్మా పార్వతమ్మది కన్నతల్లి పార్వతమ్మడే బంగారు ముక్కుపోయిందంట దేవతారకుండంలో పడ్డదంట సురా 33 కోట్ల దేవతలు అంత దేవులు ఆడుతున్నారు బంగారు ముక్కుపోగు దొరుకుతలేదు భోజనాలు భోంచేసి కొండ కైలాసం వెళ్ళి కుమ్మని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ అక్కడ సబ్బన్న వంటలు వండింది అక్కడ గణపతికి అక్కడ కడుపు నిండా తినబెట్టింది తినబెట్టి ఎల్లమ్మ అక్కడ ఎండి కొండ కైలాసం తోలిచ్చింది ఎల్లమ్మ ముచ్చం కొండెక్కింది మొదలు జరగమాడింది పై జరగమాడింది అడివస్త్రం మెడిసింది పొడివస్త్రం కట్టుకున్నది పిల్లల వడ్డాలము పెట్టుకున్నది ఆ పెట్టుకున్న ఎల్లమ్మ ఏం చేసింది ఊరే వాటిని గుట్టిగా చేసుకొని బట్ట చేసింది చంద్రుడు వాటిని గుట్టిగా కామెడీ చేసుకొని ఎనక ఎన్నో దాండు ముంగట మున్నోరు దాండు నన్నో దాండు పెట్టుకొని అమ్మవారి ఎల్లమ్మ కలియముడు తొవ్వల పోతున్నది దేవరాజు వలన జనపాల గుడి మీద కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉన్న మల్లికార్జున స్వామి ఏమంటారు అడిగిండు దేశం ఉంది ఎల్లా నగరం ఉన్నది అని చెప్పి అక్కంటానే తమ్ముడు తెలవలేదు తమ్ముడు అంటానే అక్క తెలవలేదు ఏనాడు మాత్రమైనా దేవరాజు మల్లన్న ఏం చేస్తున్నాడు అని చెప్పి దేవరాజు మల్లన్న అనేకమైన పట్టా మాటలన్నారు మాటలనుకుంటాడా ఏం చేసిండు తమ్ముడా మల్లయ్య నువ్వు నీవన్న మాటలేమో తూర్పుగాలేమో నేనన్న మాటలేమో పరవడిగాలేమో నువ్వు ఎందుకు కూర్చున్నావురా తమ్ముడా మల్లయ్య చెప్పి నన్ను అడుగుతున్నావు నేను 4 రాజాలు తిరిగినా 4 కోటి భూములు తిరిగినా నాకు దాకా శ్రీకాంత దొరకకపాయే అక్కడేమో 4 రాజాలు తిరిగినా కానీ ఇల్లు ఉన్న చోట పిల్ల మంచిగుంది పిల్ల ఉన్న చోట ఇల్లు మంచి లేదు ఇల్లు ఉన్న చోట పిల్ల మంచి లేదు ఇల్లు పిల్ల సింగారం ఉంటే మాట మర్యాద లేదు మర్యాద ఉన్న చోట వందనాలు నచ్చలేవు కోటాల నాకు దగ్గ శ్రీకాంత దొరకలేదు దొరకపోటాల కలిగిముడితో వల్ల వచ్చిన అక్కడేమో గుర్రాన్ని అక్కడ కట్టేసిన ఈ చిన్న పాలకుడు కూర్చొని కలకల కన్నీరు పడిపినా కారణ కన్నీరు నీకు మారినట్టుంది నాకు ఎరుకలో చెప్పుకోవే ఓ అక్క ఎల్లమ్మ తమ్ముడా మల్లన్న నీకు దగ్గ ఎరక నేను ఇప్పుడే చెప్తాను చెప్పాను లేవన్నది విన్నాను పంది వేమని స్వల రాగాలు చేసి బుట్టి రాపుడు పోయమన్నది ఎల్లమ్మ దేవంతరకు వేసిన విన్నాను పంది వేసిన స్వల రాగాలంటే నా దగ్గర లేకపోయి నీ సత్యం ఉన్నట్టు ఉంటే వచ్చిన చెల్తాను అనుకోని నాకెక్క చెప్పవమ్మా ఓయక ఎల్లమ్మ దైవమ్మ తమ్ముడా మల్లయ్య అస్తమి మంచి అస్తమి అంటే అక్క ఎల్లమ్మ ఆడపిల్ల అస్తాకి నా అస్తమి ఇవ్వను గుడ్డి లోపల అస్తం పెట్టింది లోకాలు మీదే లోకాలు చూసింది వారి ఎల్లమ్మ అస్తం లోపల ఎవరు దిగిండ్రు తమ్ముడా మల్లయ్య గుడితో ఏడవాలి ఏడుతో ఏడవాలి నన్ను పట్టుకొని పోతే 12 దూరము అక్కడ విష్ణు కంచి ఉన్నది విష్ణు కంచి దాటినాక బ్రహ్మ కంచి ఉన్నది బ్రహ్మ కంచి దాటినాక కంచి వేరు నగరం లోపల భూపాల సిద్ధుడు భూపాల సిద్ధమ్మ शेष बैठना बम्मा शंकर भगवतम्मा मनस में सोमा मालिका देवंतलो वराडु सोसिका काजो पाटा से पाटा के मार बम्मा देजा के गिंदे वेने सोना देना लाई देगे मेरे वेने सोना कुरुंदोदा सिंधु पोल पे दामा पे सरके పిల్లలు తెచ్చుకోరా తమ్ముడా మల్లయ్య దైవం అక్క ప్రాణాలు మొక్కిను అక్క ఎల్లమ్మ నాకు దగ్గర శ్రీకాంత దొరికినట్టుకుంటే నీకే ఒకడా ఉడికంగా ఉడిపాలు సీర సారి పెట్టి సగగా నిన్ను సాగనంతనే పోయక్క ఎల్లమ్మ
తీసుకొని ఎట్లా బయలుదేరుతున్నాడు ఇంకా చిన్నవాళ్ళు నాకు అక్కలున్నారు చిన్నోళ్ళు నాకు భిక్షమేమో నేను ఎదుగ పట్టలేదు దొరికింది భిక్షాంగ చూడవచ్చలేదు రెండో భిక్షాంగ రావచ్చలేదు మూడో భిక్షాంగే ముక్తి పొందలేదు ఎగిరైన భిక్షమేమో ఎదుగా పట్టలేదు ఇంటి లోపల కాకర పెళ్లి ఆడి పిల్ల కన్నె పిల్ల సోలేడు కమ్మి పెట్టగానే భిక్ష పెడతాడు రెండాల ఓ సంగమయ్యా ఆ ఇంట్లోనేమో కన్నె పిల్ల ఇవ్వలేదు పాలు ఆ పిల్లని మొట్టపోయి సప్తాయుడు సంద్రాలు దీపగడ్డ మీద కొలుసులనేమో గురిపెట్టిరుగా పిల్లనేమో నీకు ఇప్పుడే విషయం పెట్టిస్తామయ్యా సంగమయ్యా చెప్పండు అష్టమాలు సంగమయ్య ఏం చేసినాడే అనుకోనే దేవుడు పట్టణంకి వెళ్ళి ఇక్కడ పోయిండ్రు ఏడుగురు వాడి వాళ్ళు ఇంటి దగ్గర సత్తాయుడు సముద్రాలు కొట్టు పోయినారు మేడమ్మా ఏమంట ఉన్నది ఏడుగురు వదిలినుంటే మంత్రాలు హత్తుకుంటేనేమో సాప బేరం కప్పుకుంటేనేమో కొబ్బరి బేరం అక్కడేమో 9 ఇచ్చాను 9 ఇచ్చాను పొట్టి దిగిరామని చెప్పిండ్రు చెప్పినారా ఇక్కడ 9 ఇచ్చాను పొట్టి అమ్మవారు మేడమ దిగి వచ్చింది దిగి వస్తారా ఎదురు కదా చెప్పి పిల్లి ఇక్కడ ముచ్చని గుండెక్కింది ముచ్చనికి వాడింది గుండెకి పై జరగ వాడింది పడిపోత్రం పెట్టింది పడిపోత్రం కట్టింది ఇక్కడ స్టార్ తీసుకుంది పట్టిపాలు తీసుకొని జగ్గమయ్యేటికి అడవిలో అరగంట సేపు ఇక్కడ మనం చెప్పిండు తిరిగి వస్తున్నాయి బాగా తోటలోకి వెళ్ళి వస్తున్నాక అరకదవడ కట్టగలిగింది నా జోల తోట పోయింది జోల కొట్టుకున్నదాకా ఇక్కడ చేసుకుంటూ లేని సూచేసిండు చేతి మీద దారం కొడుకున్నాడు ఆ జోల మీద కాడికి వెళ్ళి కట్ట చెప్పదాకా మళ్ళీ నాకంటే పైన పిల్లలు
పట్టిండు కుదేసినట్టు చేసిండు కొడతాడా గానా తిరునాడు సుమోది గుర్రం పుట్టింది మీదనేమో మండుతాను దండు కొడ దెబ్బ కొట్టిండు తోట మీద కూర్చోండి ఏమాస్తం లోపల బంజవా పిల్ల పట్టుకున్నాడు హస్తం లోపల పంచ పర్వతం వచ్చినట శుక్రాకర వారం రోజుల ముందు ఆంధ్రలో తీసుకుంటాను చెప్పే మనిషిందా పోలు చుట్టుకొని పోల్ లోపల తిరిగిండు పైన కళ్యాణం మధ్యలో